సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి April 14, 2025. సో ఈరోజు 21st కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు రానున్నారనమాట. అంటే ఫ్యూచర్లో 23వ లా కమిషన్ చైర్మన్గా. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ రానుందనమాట. అంటే మనకి సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ అయినటువంటి అచీవ్మెంట్ ఇన్స్టెంట్ డిజైన్ అనేది ఒక కొత్త కేటగిరీ అనమాట అవార్డులలో ఇచ్చేది. సో ఈ అచీవ్మెంట్ ఇన్స్టెంట్ డిజైన్ని ప్రవేశపెడుతున్నట్లు మనకి ఎవరు చెప్పారు అని అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సైన్సెస్ సంస్థ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త కేటగిరీని చేర్చినట్లుగా వీళ్ళు ప్రకటించారు. సో స్టంట్ వర్క్స్ని ఫిల్మ్ మేకింగ్లో భాగంగా గుర్తించి తెర వెనుక ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం. అంటే ఇది ఏంటి అంటే తెర వెనుక, సో సినిమాలో కనిపించే వాళ్ళు కాకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు. సో ఈ స్టంట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఫిల్మ్ మేకింగ్లో భాగమే కాబట్టి వీళ్ళకు కూడా ఏదో ఒక అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి కొత్త కేటగిరీని అనేది తీసుకురావడం జరిగింది ఆస్కార్లో. సో మనకి 2027లో విడుదలయ్యేటువంటి చిత్రాలకు దీనిని ఇవ్వనున్నారనమాట. అంటే ఈ అవార్డుని ఎప్పుడు ప్రవేశపెట్టున్నారంటే 2027లో విడుదలయ్యేటువంటి మూవీస్కి ఇవ్వనున్నారనమాట. అది సెకండ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే డ్రోన్లు క్షిపణులను నేలకూల్చే లేజర్ అస్త్రం అనమాట. సో ఈ డ్రోన్లు క్షిపణులను నేలకూల్చే లేజర్ అస్త్రాన్ని ఎక్కడ ప్రయోగించారు అంటే కర్నూలులో ప్రయోగించారు. డిఆర్డిఓ దీన్ని విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఈ ప్రయోగం అనేది జరిగిందనమాట. దీనిలో అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనమాట. ఈ వ్యవస్థ కలిగినటువంటి అతి కొద్ది దేశాల సరసన మన భారత్ చేరినట్లు అయిందనమాట. అంటే ఈ డెసిషన్తో అంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి. సో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనమాట. ఈ వ్యవస్థ కలిగినటువంటి అతి కొద్ది దేశాల జాబితాలో మన ఇండియా కూడా చేరినట్లయింది. సో ఈ ఆయుధాన్ని హైదరాబాద్లోని డిఆర్డిఓ ల్యాబ్ మరియు సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ సైన్సెస్ అంటారు, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ సైన్సెస్ అభివృద్ధి చేశారనమాట వీళ్ళిద్దరూ. ఈ ఆయుధానికి ఏం పేరు పెట్టారు అంటే మార్క్ 2A DAW అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనమాట. సో ఈ ఆయుధం అనేది చాలా దూరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ని నేలకూల్చింది. అంటే ఇది ఏమేమి సక్సెస్ ఈ విజయవంతమైంది అని అంటున్నాం కదా, ఏమేమి విషయాలు విజయవంతమైంది అని అంటే ఈ ఆయుధం అనేది చాలా దూరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ని కూడా నేలకూల్చింది. డ్రోన్ల సమూహాల దాడిని కూడా త్రిప్పుకొట్టింది. అంటే ఒకేసారి మల్టిపుల్ డ్రోన్స్ దాడి చేసినప్పుడు ఆ దాడిని కూడా ఇది త్రిప్పికొట్టిందనమాట. శత్రువుల నిఘా సెన్సార్లు యాంటనాలను కూడా ధ్వంసం చేసిందనమాట. మెరుపు వేగంతో కొన్ని సెకండ్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యం అనేది దీనికి ఉందన్నమాట. ఓకేనా, అది. సో నెక్స్ట్ DAW అస్త్రాలు అంటే ఇప్పుడు మన ఈ డైరెక్టెడ్ ఎనర్జీ సిస్టమ్ ఉంది కదా వెపన్ అనేది, ఈ DAW అస్త్రాలను అమెరికా, చైనా, రష్యాలు వాళ్ళు ఆల్రెడీ విజయవంతంగా పరీక్షించాయి. ఇజ్రాయెల్ దీనిపైన ఇంకా ప్రయోగాలు చేస్తుందన్నమాట. సో ఈ విజయవంతంగా పరీక్షించే దాంట్లో అమెరికా, చైనా, రష్యాల సరసన మన ఇండియా కూడా చేరినట్లయిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే వెదురుతో దుర్భేద్య బంకర్లు. అంటే బంకర్లు రక్షణ శాఖ షెల్టర్ల నిర్మాణానికి అక్కరకు వచ్చే మిశ్రమ పదార్థాలను వెదురు సాయంతో భారత పరిశోధకులు అభివృద్ధి చేశారనమాట. అంటే బంకర్లు రక్షణ శాఖ షెల్టర్ల నిర్మాణం కోసం ఏవైతే పదార్థాలు కావాలో ఆ పదార్థాలను వెదురు సాయంతో ఈ భారత పరిశోధకులు అభివృద్ధి చేశారనమాట. సో సంప్రదాయ కలప, ఇనుము లోహాలకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. అంటే కలప కానీ ఇనుము లాంటి లోహాలకు బదులుగా ఈ వెదురుతో తయారు చేసినటువంటి నిర్మాణాన్ని ఉపయోగించవచ్చు. సో మరి దీన్ని ఎవరు సక్సెస్ చేశారు అని అంటే ఎవరు ప్రయోగించారంటే గువాహటిలోని IIT పరిశోధకులు ఈ ఘనతను సాధించడం అనేది జరిగింది. గువాహటి IIT వాళ్ళు. సో దీన్ని భారత సైన్యం అనేది ఇప్పుడు పరీక్షిస్తుంది అనమాట. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మీకు కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.